హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. 2 గోంగూర కట్టలు తీసుకున్నానండి. ఒకటి మంచి గోంగూర కట్టండి. ఇది 2 కొండ గోంగూర కట్ట అంటారండి. కొండ గోంగూర అంటారు. దీని కాడలు చూడండి, రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ గోంగూర ఏమో గ్రీన్ కలర్లో ఉందండి. ఇప్పుడు ఈ రెండింటిని పలిచి తర్వాత 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు 2 గోంగూర ఒలిచి పెట్టేశానండి. 2 గోంగూర ఒలిచి పెట్టాను. ఇదేమో మంచి గోంగూర అండి, ఇదేమో కొండ గోంగూర అండి. మంచి గోంగూర ఏమో కొంచెం వగరగా ఉంటుందండి, ఇదేమో పుల్లగా ఉంటుందండి. మనం విడివిడిగా కూడా 2 మంచి గోంగూర తీసి చట్నీ చేసుకోవచ్చు, 2 కొండ గోంగూర తీసుకొని కూడా చట్నీ చేసుకోవచ్చు అండి. కానీ ఒక మంచి గోంగూర, ఒక కొండ గోంగూర కట్ట 2 తీసుకొని చట్నీ చేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోయిద్దండి. అసలు గోంగూర అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయండి, అంత టేస్టీగా ఉండిద్ది ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గాయస్. ఇప్పుడు ఈ రెండింటిని నీట్గా 3 టైమ్స్ కొద్దిగా కళ్ళుప్పు వేసి నీళ్ళల్లో నీట్గా శుభ్రం చేసుకుందామండి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసేసి ఇప్పుడు ఈ ఆకులన్నింటినీ దీనిలో వేసి నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఈ ఆకులన్నింటినీ దీనిలో ఉంచి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుదామండి. ఇలా 2 టైమ్స్ కడుక్కుందామండి. చూసారండి ఎంత మట్టి వచ్చిందో. అందుకనే ఇంకొక 2 టైమ్స్ మనం ఈ గోంగూరని నీట్గా కడుక్కుందామండి, మట్టి అంతా పోయి. ఇప్పుడు ఫ్రెష్గా వాటర్ తీసుకొని మళ్ళీ కడుక్కోవాలండి. ఇలా అంటే కొద్దిగా ఆకులకు ఉన్నటువంటి మట్టి అంతా పోయి ఆకులు నీట్గా అవుతాయండి. ఇప్పుడు వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. గోంగూర కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది కదండి, చాలా ఫ్రెష్గా నీట్గా ఉంది కదండి. ఇప్పుడు ఈ గోంగూరని మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేసేద్దామండి. స్టవ్ మీద పెట్టి ఒక 3 మినిట్స్ ఉడకబెట్టుకుందామండి. అప్పుడు గోంగూర చక్కగా మగ్గిపోయి ఉంటుంది. గోంగూర ఉడికిపోయిందండి. ఒక కట్టకి ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. 2 కట్టలకి ఒక 12 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న కొత్తిమీర కట్ట, కళ్ళుప్పు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర. గోంగూర ఉడికిపోయింది, స్టవ్ కట్టేస్తున్నానండి. కొద్దిసేపు మనం ఈ గోంగూరని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక అరగంట ఆయిల్ వేసుకుందామండి. ఇందాక చూపించాను కదండి పచ్చిమిరపకాయలు, అవి వేసుకున్నామండి. పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా వేయించుకున్నామండి.
వేయించుకున్న తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం సేపు చల్లారలేదు. అదే కొంచెం మంట పచ్చిమిరపకాయలు అనుకోండి, ఒకటి రెండు తక్కువ వేసుకోండి. చూడండి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందామండి. గోంగూర చల్లారేలోపు నేను ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చిమిర్చి, కల్లుప్పు, చిన్నులపాయలు, జీలకర్ర వేసి ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టుకుందామండి. చూడండి కచ్చా పచ్చాగా అయ్యింది కదా. ఇప్పుడు మనం దీనిలో గోంగూర వేసుకుందామండి. గోంగూర కూడా వేసి లైట్గా మిక్సీ పడదామండి. ఓన్లీ 1 స్ట్రోక్ అట్లా 2 స్ట్రోక్స్ ఇవ్వాలి. గిర్రని తిప్పేసేయకూడదు, మిక్సీ పేస్ట్ లాగా అయిపోయిద్దండి. ఆనియన్స్, కొత్తిమీర వేసానండి. మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గోంగూరలోకి మనం పోపు పెట్టడానికి రెడీ చేద్దామండి. చూసారా, పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా ఉంది. ఇలా ఉంటే పచ్చడి బాగుండిద్దండి. మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసేసి ఇందాక మన పచ్చిమిరకాయలు వేయించుకున్నాం కదా, అదే కడాయిలో ఒక గెరిట ఆయిల్ వేసుకోవాలండి. నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను. నూనె కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర 3 మిక్స్ అయి ఉన్నాయండి దీనిలో. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు, ఇంగువ వేసుకుందామండి. మిరపకాయలు కూడా వేసుకున్నామండి. కొంచెం ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు, ఇంగువండి. ఇంగువ వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి పచ్చడి. కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇందాక మనం గిన్నెలో తీసుకున్నటువంటి గోంగూరను కూడా దీనిలో వేసేసి వేయించుకున్నానండి. అప్పుడు ఈ మసాలా, ఈ పోపు అంతా చక్కగా పచ్చడికి బట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఎంతో రుచికరమైనటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వావ్, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గోంగూర పచ్చడి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.